గురుభ్యో నమ హరి ఓం. శ్రీ గణేశాయ నమ హరి ఓం. శ్రీ సరస్వత్యై నమ హరి ఓం. హిడెన్ టెంపుల్ సభ్యులకి ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్న క్షేత్రం గానగాపురం, అంటే ఒకప్పుడు గంధర్వపురంగా పిలిచే దత్తాత్రేయ క్షేత్రం. దత్తాత్రేయ స్వామి అవతారాల్లో ఒకటైన శ్రీ నరసింహ సరస్వతి వారు ఇక్కడికి వేంచేసి తన ఉనికిని, తన మహత్యాన్ని వెల్లడి చేసిన ప్రదేశం. ఇక్కడ ఎన్నో సంవత్సరాలు ఉండి తమ కోసం వచ్చిన భక్తులను, తను నమ్ముకున్న శిష్యులను, తన ఊరి ప్రజలను తన అండదండతో వారిని అనేక బాధల నుండి, రోగాల నుండి, కష్టాల నుండి కాపాడుకున్న క్షేత్రం. ఈ గానగాపురం కర్ణాటక రాష్ట్రంలో ముఖ్య పట్టణమైన గుల్బర్గాకి 47 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి హైదరాబాద్ నుంచి కానీ, ముంబై నుంచి కానీ, షోలాపూర్ నుంచి కానీ అనేక రైలు మార్గాలు, బస్సు మార్గాలు ఉన్నాయి. ఈ గానగాపురం యాత్ర చేయాల్సిన వాళ్ళు ముఖ్యంగా సందర్శించాల్సిన ప్రదేశాలు: ఒకటి, ప్రధాన ఆలయమైన నిర్గుణ్మఠ్ అనబడే దత్తాత్రేయ స్వామి మందిరము. దానికంటే ముందు ఇక్కడ భీమా, అమరజా నదులు సంగమించే చోటు, దాన్నే సంగం అని కూడా అంటారు. అక్కడ స్నానాలు చేసి అక్కడే నరసింహ సరస్వతి స్వామివారి ఆలయాన్ని సందర్శించుకొని, దాని వెనకే శివాలయం ఉంది, ఆ శివాలయాన్ని కూడా సందర్శించుకొని 800 సంవత్సరాలుగా ఎంతో మహత్యాన్ని కనబరుస్తున్న ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు, దాన్ని ప్రదక్షిణ చేసుకొని ఆ తర్వాత ప్రధాన ఆలయమైన నిర్గుణ్మఠ్ ఆలయానికి వచ్చి అక్కడ స్వామివారిని దర్శించుకొని ఈ ఆలయానికి దగ్గరలోనే ఉన్న కల్లేశ్వర స్వామి శివాలయం. ఇక్కడే శనేశ్వరుడు కూడా ఆ దత్తాత్రేయ స్వామి ఆజ్ఞతో స్వయంగా వెలిసిన ప్రదేశము. మరియు పంచముఖ గణపతి క్షేత్రం కూడా ఉంది ఇక్కడ. ఈ కల్లేశ్వర స్వామి టెంపుల్ని అప్పట్లో నరసింహ సరస్వతి వారు రోజు మన్మథ తీరంలో, అంటే ఈ నదిలో మన్మథ తీర్థంలో స్నానం చేసి కల్లేశ్వర స్వామిని అభిషేకం చేసుకొని ప్రధాన ఆలయమైన నిర్గుణ్మఠ్లోకి వచ్చి ఉండేవారని మనకి శ్రీ దత్త చరిత్ర చెప్తోంది. ఈ నిర్గుణ్మఠ్ అనే ప్రధాన ఆలయంలో ఇంకొక చూడదగిన ప్రదేశం అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు. దాని కిందే స్వామివారు ఎంతో కాలం గడిపారని కూడా దత్తపురాణం బట్టి చెప్తోంది. శ్రీ గురు చరిత్ర కూడా ఇదే ప్రస్తావించారు. గానగాపురం వచ్చిన భక్తులు భీమామరాజు సంఘం, అక్కడే దగ్గరలో ఉన్న ఔదుంబర వృక్షము, దాని తర్వాత నిర్గుణ్మఠ్ అనే ప్రధాన ఆలయము, దాని తర్వాత కల్లేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించుకుంటే వారి గానగాపుర యాత్ర పరిపూర్ణమైనట్టుగా చెప్తారు. అంతేకాక ఇక్కడ రోజు స్వామివారికి జరిగే పల్లకీ సేవ మరియు పౌర్ణమి, అమావాస్యలో జరిగే పల్లకీ సేవ ఎంతో ఉన్నతమైనది.